మీ ప్రీవియస్ సినిమా గురించి కూడా ఒకసారి అడుగుదాం ఒక క్వశ్చన్ అంతే. చెప్పండి. స్పార్క్తో మీరు ఒక నటుడుగా ఎంటర్ అయ్యి నిర్మాతగా డైరెక్టర్గా ఒక స్పార్క్లా మెరిశారు. అంటే మీకు ఆ కష్టాలను తెలిసి ఉంటాయి, ఇండస్ట్రీ కష్టాలు బాగా. ఏంటి మీకు ఏమనిపించింది? కంటిన్యూ చేయగలను అనిపించిందా? అదే కసి మళ్ళీ డబల్ అయిందా, లేదంటే వదిలిపోదాం అనిపించిందా ఆ టైంలో? నేను చాలా పాజిటివ్ పర్సన్ అండ్ బాగా టెనేషియస్, అంటే వదలను అంత ఈజీగా అనుకుంటే. సినిమా రిలీజ్ అయ్యాక కూడా అంటే మనకు ఆ డల్ ఫేజ్, ఆ డిప్రెషన్ ఫేజ్ అయితే ఉంటుంది. మనం ఇంత పెట్టి ఇన్ని క్రోడ్స్ పెట్టి ఇన్నేళ్ళు 2 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమాని ఆడలేదు అంత మనం అనుకున్నంతగా. అంటే సినిమాకి ఒక రికగ్నిషన్ అయితే వచ్చింది ఖచ్చితంగా, కానీ మనం అనుకున్న లెవెల్కి పర్ఫామ్ చేయలేదు. కానీ సో ఆ రోజే అనుకున్నా, దీంట్లో డిఫెక్ట్స్ ఏమున్నాయి, మనకి ఎక్కడ షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, మనం ఫిక్స్ చేసుకుందాం. ఫిక్స్ చేసుకుని ఎవరైతే ఇప్పుడు మనల్ని క్రిటిసైజ్ చేశారో, లేదంటే మనకి రివ్యూ సరిగా రాయలేదు, వాళ్ళతోనే ఒక 1-2 ఇయర్స్లో ఇంకా పాజిటివ్గా రాయించుకున్నప్పుడే నా గెలుపు బేసిక్గా. అంతే తప్ప నేను ఇప్పుడేదో డిప్రెస్ అయిపోయి అప్సెట్ అయిపోతే ఏం రాదు. సో వెంటనే అలాగే ప్లాన్ చేసుకొని కొంచెం నా మీద నా యాక్టింగ్ స్కిల్స్ కూడా ఇంకా పెంచుకోవాలి అనిపించి ఒక 2-3 థియేటర్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి కాన్పూర్, ఢిల్లీ మొత్తం ట్రావెల్ చేసి స్టేజ్ షోస్ చేసి, సో ఎక్కడో ఒక 6 months తర్వాత మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నాలో ఉన్న యాక్టర్ బెటర్ అయ్యాడు, నేను ఇంకొంచెం బెటర్ చేయగలుగుతాను అని. అండ్ ఈసారి స్టోరీ కూడా ఏదైనా రిలేటబుల్ కాన్సెప్ట్ తీసుకుందాం, ఆడియన్స్ అందరూ రిలేట్ అవ్వాలి, ఒక మంచి సోషల్ ఇంపాక్ట్ ఉండాలి చేస్తే అనే టైప్ స్టోరీస్ ఇద్దాము అని చెప్పి వినడం స్టార్ట్ చేశాను అనమాట. ఆ ప్రాసెస్లో ఈ కథ నా దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు ఇదైతే బాగుంటుంది అని చెప్పి యాక్సెప్ట్ చేశాను అనమాట.